మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం 47వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు సగురుపిళ్ల రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నూరు భాష కార్పొరేషన్ చైర్మన్ నాగుల మీరా పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాగుల మీరా చేతుల మీదుగా సుమారు 200 మంది మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగుల మీరా మాట్లాడుతూ అన్న ఎన్టీ రామారావు ఆశయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం విశేషంగా పాటుపడుతున్నారని కొనియాడారు. బీసీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని బీసీలను ప్రోత్సహిస్తుందన్నారు. పేదలకు ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. 47వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు సగురుపిళ్ల రమేష్ మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీ రామారావు పేద ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి వారి అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను అమలు చేస్తూ ప్రస్తుత సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో నూరు భాష కార్పొరేషన్ చైర్మన్ నాగుల మీరా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా నిలిచిన ఏకైక నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పైలా నరసింహరావు, మైలుపల్లి రాజు, కానుళ్ల చంద్రశేఖర్, వెనుగళ్ల అమరబాబు, తామాడు తిరుపతిరావు, భోగవల్లి నీలకంఠేశ్వరరావు, గూడెల మహేష్, రోషి సింహాచలం, వాండ్రాసి బంగారరాజు, ప్రభుచరణ్, తమ్మిన శేఖర్, చింతాడ బాల, కొక్కిలిగడ్డ యశ్వంత్, విఠల్, ఈది పార్వతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి రమేష్ కు, అలాగే నరసింహారావు, శేఖర్, రాజు, తిరుపతిరావు, మహేష్, చరణ్, రోసి, ఉమర్, అమర్, అందరికీ ఘనంగా మర్చిపోలేనటువంటి వ్యక్తి. ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి కూడు, గుడ్డ, నీడ ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. మహిళలకు రాష్ట్రంలో సమాన హక్కు కానీ, జనతా వస్త్రాలు కానీ, ఆస్తిలో సమాన హక్కు కానీ, ఇవన్నీ కూడా మహిళలు సగర్వంగా తలెత్తుకొని తిరగాలని మొట్టమొదట ప్రయత్నించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అన్నిటికీ మించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల వలన బీసీ వర్గాలు ఇవాళ మేయర్లైనా, జిల్లా పరిషత్ చైర్మన్లైనా, అదే రకంగా మున్సిపల్ చైర్మన్లైనా ఎవరైనా ఎన్టీ రామారావు గారి వల్ల మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈనాడు చంద్రబాబు, ఎన్టీ రామారావు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి ఎంత ఘనంగా చేసినటువంటి 47వ డివిజన్ మరి నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటారు. 47వ డివిజన్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు మరియు ఆంధ్రప్రదేశ్ నూరు భాష కార్పొరేషన్ చైర్మన్, మాకు దైవంతో సమానమైనటువంటి మా అన్న నాగుల మీరా గారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ముఖ్య అతిథులుగా ఆయన చేతుల మీద మరి పేదవాళ్లకు చీరలు, ఫ్రూట్స్, స్వీట్స్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ విజయవాడ నగరంలో నాగుల మీరా గారికి ఒక ప్రత్యేక గుర్తింపు అనేది ఉన్నది. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది నాయకులను తయారు చేసి ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక నాగుల మీరా గారేనని గంటాపదంగా చెప్తున్నాను. మరి అలాగే ఏదైతే పేదవాళ్ళ కోసం అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించారు, తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదవాడికి కూడు, గుడ్డ, నీడు అనే నినాదంతో మరి అనేక సంక్షేమ పథకాలు ఆయన అమలు చేయడం జరిగింది. ఆ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా మరి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ఉన్నా కూడా మరి అన్ని రకాలుగా ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. మరి మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్ర సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రయాణంలో ముందుకు నడిపించుకుంటూ తీసుకెళ్తుండటం జరిగింది.
మరి ఈ రోజు అలాగే 47వ డివిజన్లో అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన నాగుల మీరా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నాము. అలాగే డివిజన్లో పైల నరసరావు గారు, బాగోలు నీలకంఠేశ్వరరావు గారు, అలాగే మా మైలిపల్లి రాజు గారు, రామిళ్ళ శేఖర్ గారు, గుడేల మహేష్ గారు, మిగతా నాయకులు, స్థానిక నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. 47వ డివిజన్లో మరి పేదవాళ్లకు 200 మందికి చీరల పంపిణీ కార్యక్రమం కానీ, అలాగే స్వీట్స్, ఫ్రూట్స్ కార్యక్రమం ఘనంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా మా డివిజన్లో 47వ డివిజన్లో నాయకులందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసి అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. Like, subscribe and press the bell icon for new updates.